భారతదేశంలోని అతి పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతు. ఇది అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అందించిన సేవలకు గుర్తుగా అటల్ సేతు అని నామకరణం చేశారు. మహారాష్ట్రలోని 2 నగరాలను కలుపుతుంది. దక్షిణ ముంబై నుండి నవీ ముంబైలను కలిపే బ్రిడ్జి. దీని పొడవు 22 కిలోమీటర్లు. 250 రూపాయల టోల్ ఛార్జీ వసూలు చేస్తారు. 70,000 వాహనాలు రాకపోకలు జరుగుతాయి. ఇంతకుముందు దక్షిణ ముంబై నుండి నవీ ముంబైకి వెళ్ళాలంటే 1 గంట 30 నిమిషాలు టైం పట్టేది. ఇప్పుడు 20 నిమిషాల టైం పడుతుంది. అంటే ఎంత సమయాన్ని మనము పొదుపు చేశామో చూడండి. 400 సీసీ కెమెరాలు అమర్చారు. 20,000 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. 2 వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్లకు అనుమతి లేదు. కేవలం కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులకు మాత్రమే ఈ వంతెన నుండి పర్మిషన్స్ ఉన్నాయి. ఈరోజు మన ప్రధాని మోడీ గారు ఈ అటల్ సేతు బ్రిడ్జికి ప్రారంభించనున్నాడు. దేశంలోనే అతి పొడవైన సముద్రపు ఈ వంతెన ఈ బొంబాయి నగరాలను అంటే 2 నగరాలను కలుపుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒకప్పుడు 1 గంట 30 నిమిషాలు పట్టే టైము ఇప్పుడు కేవలం 20 నిమిషాలే చేరుకోవచ్చు. ఇది మన అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అందించిన సేవలకు గుర్తుగా అతని పేరు మీదనే దీనికి నామకరణం చేశారు. ఇది మన దేశంలోని అతి పొడవైన